వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన తెలుగు గౌట్ జాబ్స్ అండ్ స్కీమ్స్ కి స్వాగతం. నేను ఈరోజు మనకు 2026 కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ గురించి అప్లికేషన్ ప్రాసెస్ లో మీకు అవసరమైన సర్టిఫికేట్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు ఈ నెల 19వ తారీఖు నుండి సెప్టెంబర్ 9 వరకు అనేది మనకు ఆల్రెడీ డేట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ అప్లికేషన్ చేసుకోబోయే ముందు మీకు ఏ సర్టిఫికేట్లు అవసరం, ఒక్క సర్టిఫికేట్ లేకపోయినా మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుందా లేదా అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనకు అవసరమైన సర్టిఫికేట్లలో మొదటిగా వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్, 10th సర్టిఫికేట్ అనేది మనకు డేట్ ఆఫ్ బర్త్ కోసం, అంటే మీ యొక్క పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ కోసం ప్రూఫ్ కోసం అనేది మనకు నోటిఫికేషన్ పేర్కొనడం జరిగింది. తర్వాత ఇంటర్ సర్టిఫికేట్, ఇంటర్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ లో దాని యొక్క అర్హత, మెయిన్ అర్హత వచ్చేసి మనకు ఇంటర్ సర్టిఫికేట్. కాబట్టి ఇంటర్ అనేది మనకు కానిస్టేబుల్ కి అర్హతగా నిర్ణయించడం జరిగింది. ఆ ఇంటర్ సర్టిఫికేట్ అనేది మనకు అవసరమైంది. తర్వాత స్టడీ కండక్ట్ లేదా బోనఫైడ్ సర్టిఫికేట్. స్టడీ కండక్ట్ లేదా బోనఫైడ్ సర్టిఫికేట్ దేనికోసం అంటే లోకల్ స్టేటస్ నిర్ధారణ కోసం. అంటే నువ్వు లోకల్ తెలంగాణకు సంబంధించిన వాడివే అని నీ యొక్క లోకల్ స్టేటస్, ఏ డిస్టిక్, ఏ మండలం, ఏ విలేజ్ అనేది నీ యొక్క లోకల్ స్టేటస్ కోసం 1 నుండి 7వ తరగతి వరకు, 1 to 7th వరకు నువ్వు ఏదైనా ఇన్స్టిట్యూషన్ లో చదివినట్టయితే ఆ ఇన్స్టిట్యూషన్ లో తీసుకున్న సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనకు అప్లికేషన్ లో. తర్వాత రెసిడెన్సీ సర్టిఫికేట్. రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది అందరికి కాదండి. రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎవరికంటే మామూలుగా ఎవరైతే చదివి ఆ ఇన్స్టిట్యూషన్లు లేకుండా ఇప్పుడు మూతపడి ఉంటాయి కదా, వాళ్ళకి స్టడీ కండక్ట్ దొరకని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకు ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ తహసీల్దార్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు. ఆ రెసిడెన్సీ అనేది నువ్వు ఆ లోకల్కు చెందిన వాడివి, అదే ప్రాంతానికి చెందిన వాడి అనే నిర్ధారణ కోసం ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత కమ్యూనిటీ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్. కమ్యూనిటీ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మీకు రిజర్వేషన్ కావాలంటే, జాబ్లలో మీకు రిజర్వేషన్ కేటాయించబడాలంటే ఖచ్చితంగా ఈ కమ్యూనిటీ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాలి. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి అందరికీ వర్తిస్తుందండి క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్. కాబట్టి అది ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనకు గవర్నమెంట్ ప్రకటించిన రిజర్వేషన్స్ ప్రకారం ఎస్సీ సబ్ క్యాస్ట్, అంటే ఎస్సీ సబ్ గ్రూప్స్ ఉన్నాయి. అందులో ఎస్సీ అభ్యర్థులకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనే సబ్ గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ ఎస్సీ సబ్ గ్రూప్స్ కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఎంఆర్ఓ గారి ద్వారా పొందిన సర్టిఫికేట్ ని సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత బీసీ వాళ్ళకు వచ్చేసి నాన్ క్రిమి లేయర్. నాన్ క్రిమి లేయర్ అంటే బీసీ రిజర్వేషన్ కోసం ఖచ్చితంగా ఈ నాన్ క్రిమి లేయర్ అనే సర్టిఫికేట్ ఖచ్చితంగా మనకు ఉండాల్సిందిగా నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అది నాన్ క్రిమి లేయర్ ఎప్పటి నుంచి ఉండాలంటే 1/4/2006 వరకు మనకు ఇచ్చిన సర్టిఫికేట్ కానీ, లేకపోతే 1/4/2026 తర్వాత వచ్చిన సర్టిఫికేట్ కానీ మనకు అలో చేయడానికి వీలుందని మనకు నోటిఫికేషన్ లో చెప్పడం జరిగింది. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా అసెట్ సర్టిఫికేట్ అనేది 1/4/2026 లోపు జారీ చేసింది లేదా తర్వాత జారీ చేసిన సర్టిఫికేట్ అనేది, దీనికి కూడా సేమ్ రూల్స్ ఉంటాయని మనకు నోటిఫికేషన్ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక్కడ అసెట్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే మీ యొక్క ఆస్తుల వివరాలు, మీకు ఇచ్చే ఇన్కమ్ లో మీ యొక్క ఆస్తుల వివరాలను స్పష్టంగా పేర్కొనడం ద్వారా మనకు ఎంఆర్ఓ గారు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు. దాన్నే ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ లేదా అసెట్ సర్టిఫికేట్ అని కూడా అంటారు. ఇదండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్. అంటే ఈ ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ అనేది ఎవరికి కావాలంటే కొండ ప్రాంతాలలో ఉన్న వాళ్ళకి ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ అనేది మనకు తహసీల్దార్ గారి నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏజెన్సీ ఏరియా దేనికోసం అంటే లోకల్ షెడ్యూల్ అండ్ ట్రైబ్ వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్స్ లో
వాళ్ళకి ఏరియా సర్టిఫికేట్, లోకల్ ఏరియా సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకు రిజర్వేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. తర్వాత ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్, ఎవరైతే ఇన్ సర్వీస్ అభ్యర్థులు ఉంటారో, అంటే ప్రజెంట్ ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అంటే సర్వీస్ సర్టిఫికేట్ ని ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఏజ్ రిలాక్సేషన్ కోసం అనెక్సర్ 5 రూపంలో, ఫార్మాట్ రూపంలో మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఏజ్ రిలాక్సేషన్ అంటే గరిష్టంగా నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా గరిష్టంగా 5 సంవత్సరాలు అనేది ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎన్సిసి ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్, ఎన్సిసి చేసిన వాళ్ళకు అంటే ఖచ్చితంగా 6 నెలలు అంటే మనకు ఇన్స్ట్రక్టర్ గా పనిచేసిన వాళ్ళకి ఎన్సిసి ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్ ఉంటుంది. అది కూడా వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ లో ఉపయోగపడుతుంది, ఏజ్ రిలాక్సేషన్ కోసం. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్, ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు కదా, అంటే ఇంతకుముందుకు డ్యూటీ చేసి అంటే జాబ్ చేసి ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళ కోసం మనకు వాళ్ళకు బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ద్వారా ఏజ్ రిలాక్సేషన్ కోసం ఈ ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. వాళ్ళకు పీపీఓ లేదా డిశ్చార్జ్ బుక్ లేదా సర్వీస్ డాక్యుమెంట్ వీటిలో ఏదైనా ఒకటి ఉండాలి. అంటే పీపీఓ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్, ఇందులో పెన్షన్ కు సంబంధించిన వివరాలు, అతని యొక్క పూర్తి వివరాలు అనేది ఉంటాయి. తర్వాత డిశ్చార్జ్ బుక్, అతను రిటైర్మెంట్ అయిన రోజు అతనికి ఒక నిర్ధారణ సర్టిఫికేట్ ఇస్తారనమాట. డిశ్చార్జ్ అంటే రిటైర్మెంట్ సర్టిఫికేట్ రూపంలో ఇస్తారు. ఆ సర్టిఫికేట్లు కానీ లేకపోతే సర్వీస్ డాక్యుమెంట్ కానీ ఖచ్చితంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది సర్టిఫికేట్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆర్మర్డ్ ఫోర్స్ వాళ్ళు ఉంటే ఆర్మర్డ్ ఫోర్స్ డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. వాళ్ళు ఆర్మర్డ్ ఫోర్స్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మనకు అప్లికేషన్ లో సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత హోంగార్డ్ వాళ్ళకి, హోంగార్డ్ వాళ్ళకి స్పెషల్ కేటగిరీ అనేది ఉన్నది. వాళ్ళకు మనకు నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది. వాళ్ళకు హోంగార్డ్ వాళ్ళకి ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ కానీ రిజర్వ్ సర్వీ అంటే పోస్టులలో కోటా కోసం కానీ ఖచ్చితంగా హోంగార్డ్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత సిపిపి సర్టిఫికేట్ అంటే చిల్డ్రన్ పోలీస్ పర్సనల్, ఎవరైతే పోలీస్ పర్సన్ ఉంటారో, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అతను కానిస్టేబుల్ అనుకో, అతని కుమారుడు ఇప్పుడు ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే అతను ఖచ్చితంగా సిపిపి కోటా కోసం అంటే సిపిపి రిజర్వేషన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయో అందులో తనకు వాటా ఉంటుంది కాబట్టి తను ఖచ్చితంగా సిపిపి సర్టిఫికేట్ అనేది తన యొక్క రికగ్నైజ్డ్ అంటే ఎక్కడ జాబ్ చేస్తున్నాడో ఆ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా పొందిన సిపిపి సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎన్సిసి వాళ్ళకి ఎన్సిసి సర్టిఫికేట్ అనేది రిజర్వేషన్ కోసం వాళ్ళకు ఎన్సిసిలో ఏ, బి, సి అనే 3 రకాలు ఉంటాయి. అందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది సికు ఇవ్వడం జరుగుతుంది, తర్వాత బి, తర్వాత ఏ, ఈ విధంగా 3 రకాల సర్టిఫికేట్లు ఉంటాయి. వీటిలో ఎవరు దేనికి ఎలిజిబుల్ అయితే వాళ్ళు ఆ సర్టిఫికేట్ ని మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ ప్రకారం దాన్ని ఆన్లైన్ లో మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎంఎస్పి సర్టిఫికేట్ అంటే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్ ఉంటారో వాళ్ళకు స్పోర్ట్స్ కోటాలు కానీ రిజర్వేషన్ కోసం, స్పోర్ట్స్ రిజర్వేషన్ కోసం ఎంఎస్పి సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎంఎస్పి లో కూడా 3 లెవెల్స్ ఉంటాయండి. ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్. ఇలా ఎవరైతే స్పోర్ట్స్ లో పాల్గొనే సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళకు కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ లో రిజర్వేషన్ ఉంటుందని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఎంఎస్పి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోండి. తర్వాత ఎవరైతే ఇప్పుడు ఈ కానిస్టేబుల్ పోస్టులకి లేడీస్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఇప్పుడు చెప్పినంత వరకు వాళ్ళకు సేమ్ రూల్స్ ఉంటాయండి. తర్వాత లేడీస్ లో ఎవరైతే విడోస్ ఉంటారో అంటే వితంతువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా విడో సర్టిఫికేట్ అనేది సమర్పించాలి. అంటే ఆ విడో సర్టిఫికేట్ అనేది హస్బెండ్ డెత్ సర్టిఫికేట్, తర్వాత మ్యారేజ్ కాలేదు, నాట్ మ్యారేజ్, రీమ్యారేజ్ అనే సర్టిఫికేట్ మనకు అఫిడవిట్ ద్వారా కానీ డాక్యుమెంట్ చేపించి అఫిడవిట్ చేపించి మనకు రీమ్యారేజ్ సర్టిఫికేట్ చేసుకోలేదని హస్బెండ్ యొక్క డెత్ సర్టిఫికేట్ తో సహా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డివోర్స్డ్ కోర్ట్ ఆర్డర్ తీసుకురావాల్సి ఉంటుంది. డివోర్స్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, మ్యారేజ్ చేసుకొని విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా డివోర్స్ సర్టిఫికేట్ అనేది కోర్ట్ ఆర్డర్ ఇచ్చిన దాని ప్రకారం ఆ ఆర్డర్ కాపీ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా ఫైనల్ గా
మీకు ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నదో అది ఆటోమేటిక్ అందరికి తెలిసిన విషయమే. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకి 5 మార్క్స్ అనేవి ఉంటాయి. ఎల్ఎంవి ఉన్నా హెచ్ఎంవి ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఎల్ఎంవి లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా 5 మార్క్స్ ఉంటాయి. అది కూడా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. తర్వాత చివరిగా మీకు ఫోటో సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ ఫోటో సిగ్నేచర్ మీరు ఎవరైతే అప్లోడ్ చేయకుండా కూడా మీ అప్లికేషన్ అనేది ఆ ప్రాసెస్ ముందుకు వెళ్ళదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క 18 సర్టిఫికేట్లు అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. తర్వాత ఇంటర్, ఇప్పుడు ఈ పోస్టులకు మెయిన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ కాబట్టి ఆ ఇంటర్ 29/7/2026 వరకు కంప్లీట్ చేసి ఉండాలి. అలా ఉన్న వాళ్ళకు మాత్రమే అవకాశం అనేది ఉన్నది. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజు మనం కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కి అప్లికేషన్ ప్రాసెస్ కోసం ఏమేమి సర్టిఫికేట్ కావాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు మరో వీడియోలో ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా ఆ విండో అనేది ఓపెన్ అవుతుంది రిక్రూట్మెంట్ బోర్డుది, ఆ వీడియో కూడా మీకు మీ ముందుకు తీసుకొస్తాను. తర్వాత సిలబస్ కూడా అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కోసం ఏమేమి సిలబస్ ఉంటుంది, ప్రీవియస్ లో ఏ సిలబస్ నుండి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసి మీకు మరో వీడియో, ఆ వీడియో కూడా మీ ముందుకు తీసుకొస్తానని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి లైక్ చేయండి. దయచేసి మన ఛానల్ ని లైక్ చేసి ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఇక్కడ హోంగార్డ్ వాళ్ళకి 15 నుండి 25% అనేది పోస్టును బట్టి కోటా ఉంటుంది. సిపిపి వాళ్ళకి 4%, ఎన్సిసి వాళ్ళకి 3%గా కోటా అనేది మనకు ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. కాబట్టి మీరు నోటిఫికేషన్ స్పష్టంగా చూసుకోండి. జై హింద్.